ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. మన పూర్వులు వేద భాషను సమగ్రముగా ఎరిగి ఆ భాషా మహాత్యము చేతనే దేవతలను వశపరుచుకొనగల శక్తివంతులై ఉన్నారు. అంతేకాదు, దేవతలను తమ సన్నిధికి ఆహ్వానించుకుని దేవతలచే యథేచ్ఛగా ముఖాముఖి సంభాషించుకొనిడివారు. పూర్వము మన వారలు దేవతారాధనలచే తమను రక్షించు ఆయుధములుగా తలచెడివారు. దేవతా నామమునకు ఏ కొంత తప్పు జరిగినా ఏమి ప్రమాదము జరుగునో అని ఎంతో జాగరూకులై మెలగడివారు. దైవ మందిరములను నిర్మించెడివారు. ఇట్టి విశ్వాస విద్యలనే భక్తి అని పిలిచెడివారు. అట్టి దైవభక్తియే చిత్తశుద్ధికి మూలమగునని తలచెడివారు. అలాగే నిరూపించెడివారు. ఇట్టి లక్ష్యముల చేతనే పూర్వపు పెద్దలు దేవాలయములు లేని గ్రామములో నిద్రాహారములు చేసేడివారు కాదు. అగమ్య గోచరమైన నిర్గుణ నిరాకారమైన దైవమును సగుణాకారములతో సాక్షాత్కారమును పొందు స్థానములే దేవాలయములు. పంచభూతముల యొక్క మూలాంశమే అండాండమనియు, స్థూలాంశమే బ్రహ్మాండమనియు, సూక్ష్మాంశమే పిండాండమనియు ఇట్టి దేవాలయ ధర్మమును అనుసరించియే దేవాలయ ధర్మములు ప్రతిపాదించబడినవి. ఇదియే వాస్తు ధర్మము. ఇట్లే ప్రతి దేవాలయమందును ఒక గంటను నిర్మించి ఉండేడివారు. భౌతికమైన దేవాలయములు, అట్టి దేవాలయ సంబంధమైన ఆస్తిపాస్తులు, వస్తు వాహనాలు ప్రభుత్వ స్వాధీనము కావచ్చును. కానీ దేవుడు మాత్రము దేహి అన్నవారి స్వాధీనములోనే ఉండును. ప్రభుత్వము ఎన్ని శాసనములను మార్పు చేసినను పరమాత్ముడు మాత్రము తన శాసనమును మార్చడు. దానిని మార్చుటకు వీలు కాదు. కానీ అట్టి పొంగని కృంగని శాసనమును మానవులు ఆచరించిన ఇతరులకు లొంగి వంగని జీవితమును గడపవచ్చును. అట్టి పవిత్ర జీవితమును గడుపునట్టి సాధనా విశేషములను బోధించునవియే వేదములు.